పౌర గ్రంథాలయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరయ్యారు. గుంటూరు అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయంలో నవంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు విద్యార్థులకి వివిధ రకాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థుల్ని ఎమ్మెల్యే అభినందించి వారికి ప్రశంసా పత్రాలు మెమంటో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడారు. గ్రంథాలయాలు విద్యా భాండాగారాలని, పుస్తక పఠనం అవసరమని, దాని ద్వారా సర్వ విజ్ఞానాన్ని పొందవచ్చని తెలిపారు. అందుచేత వాటిని అభివృద్ధి చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. గ్రంథాలయాల ద్వారా పిల్లలు మంచి జ్ఞానాన్ని పొందుతారని, తద్వారా ఉన్నత విద్యను అభ్యసించి అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారని తెలిపారు. అటువంటి వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు కాబట్టి గ్రంథాలయ సంస్థలకు అభివృద్ధి మనందరం కూడా చాలా అవసరం అని నేను భావించడం జరిగింది. అదే విషయాన్ని మా కేంద్ర మంత్రి వారి దృష్టికి, అలాగే అన్నయ్య మేము కూడా ఒక విజిట్ చేయడం జరిగింది. తప్పకుండా ఆ లైబ్రరీ కూడా సిఎస్ఆర్ నిధుల ద్వారా గుంటూరు నగరంలో ఒక మంచి లైబ్రరీగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా డిజిటల్ లైబ్రరీ కూడా ఒక ఉన్నతమైనటువంటి లైబ్రరీ. ఈరోజు కేవలం ఫిజికల్ ఉన్నటువంటి లైబ్రరీస్ కాదు, మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ఈ బుక్స్ అన్ని వచ్చున్నాయి. మనం ఏం చదువుకోవాలన్నా ఆన్లైన్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అలాంటి పిల్లలు యాప్ ద్వారానో, ఏఐ ద్వారానో, లేకపోతే గూగుల్ ద్వారానో దొరికే ఆన్సర్స్, కానీ ఆన్సర్స్ దొరుకుతాయి కానీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కానీ ఎగ్జిక్యూషన్ కానీ దానికి కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉండదు. ఒక బుక్ చదివామంటే దానికి ముందు వెనుక కావాల్సినటువంటి ఇంట్రడక్షన్ మనకు అందరికి కూడా దొరుకుతుంది. సో నేను ఒక బుక్ చదివాను, ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అని. మనం ఏదైతే పెద్దగా ఆలోచిస్తామో అటువంటి దాంట్లో ఏ విధంగా ఉపయోగపడుతుందని ఒక బుక్ ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ రోజు వరకు ఏదో ఒక నాయకుడిని అవుదాం అనుకున్నాను, కానీ ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అని నేను ఎంపీకో ఎమ్మెల్యేకో పోటీ చేయాలి, మధ్యలో కార్పొరేటర్లుగా లేకపోతే ఇంకోలాగా పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకొని ఆ బుక్ చదివిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకున్నాను. దాంట్లో ఒక తండ్రి ఆ పిల్లవాడిని అడుగుతాడు, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అని చెప్పి పిల్లవాడిని అడిగితే అప్పటికే పుస్తకాలు చదివినటువంటి పిల్లవాడు తండ్రికి ఆన్సర్ చేస్తాడు, ఐ వాంట్ టు బికమ్ ద మాస్టర్ ఆఫ్ హ్యాపీనెస్ అని. నేను సంతోషానికి మాస్టర్ కావాలి. అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అదేవిధంగా 58వ అంతర్జాతీయ గ్రంథాలయ దినోత్సవం ముగింపు సమావేశంలో గుంటూరులో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నజీర్ గారు, అదే పద్మజ గారు, వెంకట్రావు గారు, ఆంజనేయులు గారు, రమేష్ గారు, హనుమంతరావు గారు అనేక మంది వచ్చి పిల్లలకి ఈ 14వ తారీఖు నుంచి 20 వరకు ఏదైతే ఆటల్లో, అదేవిధంగా వ్యాసాల్లో, క్రీడల్లో ఎవరైతే బహుమతులు పొందారో వారందరికీ కూడా బహుమతులు ఇచ్చేసి ప్రోత్సహించడం జరిగింది. గ్రంథాలయానికి ప్రతి ఒక్కరు కూడా రావాలని నేను పిలుపునిస్తున్నాను. గ్రంథాలయాల వల్ల గ్రంథాలయాలు చదివిన వారికి ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, రాజకీయ నాయకులు అయ్యారు, సంఘానికి సేవకులుగా అయ్యారు. కాబట్టి గ్రంథాలయాలకి మీ పిల్లల్ని అలవాటు చేయాలని, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మీరు తప్పనిసరిగా మీ ప్రాంతంలో ఉన్న గ్రంథాలయాలకి వెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం వారు చాలా ఘనంగా నిర్వహించమని మా అందరికీ ఆదేశించడం జరిగింది. అలాగే స్టేట్ మొత్తం కూడాను మేము పౌర గ్రంథాలయాల ఆధ్వర్యంలో చాలా చక్కగా 14 నుంచి 20 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. అలాగే పరిషత్ చైర్మన్ గారు గోనుగుంట్ల కోటేశ్వరరావు, మా కృష్ణమోహన్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలోను, అలాగే పరిషత్ మెంబర్స్ ఆధ్వర్యంలో నిజంగా స్టేట్ మొత్తం ఈ జిల్లా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడము చాలా ఘనంగా ఈసారి చాలా జరిగినాయి. అలాగే మా మినిస్టర్ గారు లోకేష్ గారు చాలా మాకు భవిష్యత్తులో మంచి గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని దృఢ నిశ్చయంతో కూడాను ముందుకు పోతూ ఉన్నారు. మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వానికి, అలాగే మా సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.